సర్కారు దవాఖానాల్లో మందుల కొరత రోజురోజుకు ఎక్కువవుతుంది. నాడిపట్టిన వైద్యుడు 4-5 రకాల మందులు వాడాలని రాసిస్తే అందులో ఒకటో రెండో బయటే కొనుక్కోవాల్సిన వస్తుంది. అయితే ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించలేకపోవడంతో పంపిణీదారులు మందుల సరఫరా నిలిపివేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి 400 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని మెడికల్ సప్లయర్స్ వాపోతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో ఔషధాల కొరత వేధిస్తున్నది. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పంపిణీదారులు మందుల సరఫరా నిలిపివేశారు. దీంతో మందులు సరైన మోతాదులో దొరకని పరిస్థితి నెలకొంది. ఈ లిస్టులో సాధారణ ఔషధాల నుంచి విలువైన ప్రాణాధార ఔషధాలున్నాయి. సాధారణంగా వైద్యారోగ్య శాఖ TSMSIDC ద్వారా డిస్ట్రిబ్యూటర్లు, సప్లయర్ల నుంచి ఔషధాలను కొనుగోలు చేస్తుంది. ESI దవాఖానాలు, డిస్పెన్సరీలకు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి సరఫరా చేస్తుంది. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ వంటి ప్రధాన దవాఖానాలు కొన్ని మందులను నేరుగా కొనుగోలు చేస్తుంటాయి. నిర్ణీత గడువుతో చెల్లింపులు ఉంటాయి. ఇలా TSMSIDC, ESI హైదరాబాద్లోని ప్రధాన దవాఖానాల నుంచి తమకు సుమారు 400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు. నా పేరు రామచంద్ర అండి. నేను ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. లాస్ట్ మార్చిలో మీ మీడియా ద్వారా మేము గవర్నమెంట్కి పేమెంట్లు రావట్లేదని చెప్పేసి మేము సప్లైలు ఆపేస్తామని చెప్పేసి ఒక మీడియా మిత్రుల ద్వారా మేము గవర్నమెంట్కి కూడా విన్నవించుకున్నాము. సో మేము సప్లైస్ ఆపాము. మార్చిలో ఏంటంటే బిల్స్ ఇంతవరకు మాకు పేమెంట్ అవ్వలేదండి. మార్చిలో ఏదైతే మాకు TSMIDC నుంచి వెళ్ళి దగ్గర 800 పైన కోట్ల రూపాయల చెక్కులు వాళ్ళు గవర్నమెంట్కి పంపించారు. అందులో ఓన్లీ 36 నుంచి 38 కోట్ల వరకే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. తక్కిన బిల్స్ అన్నీ కూడా ఇప్పుడే మనకు తెలిసింది ఏంటంటే అది TSMIDCకి వాళ్ళు రిటర్న్ చేసేసారంట మొత్తం పేమెంట్స్ అన్నీను. TSMIDCలో కూడా సప్లైస్ ఎవరు సరిగా చెయ్యట్లేదు. అందుకోసం ఏం చేస్తున్నారంటే అక్కడ సప్లై కావట్లేదని గాంధీ, ఉస్మానియా ఇలాంటి హాస్పిటల్స్ వాళ్ళ రేట్ కాంట్రాక్ట్లోంచి వాళ్ళు చిన్న చితక అంటే ఒక 5,000 పీసులు, 10,000 పీసులు ఇట్లా ఆర్డర్లు ఇచ్చుకుంటున్నారు. ESI నాచారంకి ఆపేసామండి, ఆర్సీపురం ఆపేసాం. ESI డిస్పెన్సరీస్ ఉన్నాయి ఇక్కడ, అన్నిటికీ కూడా మేము ఆపేసామండి. ఉస్మానియా ఉంది, గాంధీ ఉంది సార్. ఉస్మానియాలో పేమెంట్లు లేవు సార్, గాంధీలో లేవు, నీలోఫర్లో లేవు. నిమ్స్లో దగ్గర 8 నెలల నుంచి పేమెంట్లు రావు సార్. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో మందుల సరఫరా నిలిపివేసినట్టు సప్లయర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ESI నుంచి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి 280 కోట్ల నిధులు వచ్చాయని, వాటిని కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్ కూడా ఇవ్వడం లేదన్నారు. దీంతో కంపెనీలకు చెల్లించలేక చేతులెత్తేసినట్టు చెబుతున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రికి, వైద్య శాఖ మంత్రికి, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా చెల్లింపులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఆల్మోస్ట్ ఆల్ ESIకి నోడల్ సెంటర్స్ అని ఉంటాయి, హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు ESI నాచారం ఒకటి, రామచంద్రపురము ప్లస్ వరంగల్ 3 చోట్ల కూడా మేము ఆపేసాము. వేరాజ్ కార్పొరేషన్కి వచ్చేసరికి కార్పొరేషన్లో కూడా సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ అని ఉంటాయి. ఆ డ్రగ్ స్టోర్స్కి మేము మెడిసిన్స్ ఆపేసాం సప్లై చేయటం. ఎందుకంటే ఈ పేమెంట్స్ ఇలాగే పేరుకుపోయి ఇప్పుడు మోర్ దాన్ 600 క్రోర్స్ కార్పొరేషన్ నుంచి రావాలా. ప్లస్ ESI ప్రజెంట్ బిల్స్ ప్రాసెస్ చేసి అది కూడా 140 కోట్ల దాకా పేమెంట్లు సప్లయర్స్కి, మా అసోసియేషన్ సప్లయర్స్కి రావాలా. ఐ డీల్ విత్ ఆల్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్. ఏమంటే మేజర్ ఈఎస్ఐకి ఫ్యాక్టర్స్ చాలా క్రోర్స్లో ఫ్యాక్టర్స్ అంటే బ్లడ్ డిసార్డర్ ఫర్ పేషెంట్స్, అది మోస్ట్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ పేషెంట్ రిక్వైర్మెంట్. అది మాకు 3 to 4 crores వర్త్ ఆఫ్ మెడిసిన్ సప్లై చేసి మేము కంపెనీ దగ్గర RTGS చేసేసి ESI సప్లై చేసాం. ఇప్పుడు కూడా పైసలు రాలేదు. డైలీ ఫోన్స్ వస్తున్నాయి, పేషెంట్ అడ్మిట్ ఉన్నారు, మాకు అర్జెంట్ స్టాక్ సప్లై చేయాలి చెప్పేసి. కంపెనీస్కి ఫోన్ పోతున్నాయి, కంపెనీ వాళ్ళు మాకు ఫోన్ చేస్తున్నాం, మీరు సప్లై చేయండి చెప్పేసి. మేము ఎట్లా సప్లై చేయాలి? ఒక సొల్యూషన్ మీరందరూ ఇస్తే దెన్ వీ విల్ సప్లై అంటే లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ కూడా రికగ్నిషన్ లేదంటే ఎట్లా చేయాలి? మేము సాధారణంగా ప్రభుత్వం 3 నెలలకు సరిపడా మందులను నిల్వ ఉంచుతుంది. డిస్ట్రిబ్యూటర్లు సరఫరా నిలిపివేసిన గతంలో నిల్వ ఉంచిన ఔషధాలతో ఇప్పటి వరకు నెట్టేసుకొస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నిల్వలు కూడా అడుగంటిపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ కావాలని అడిగితే వెంటనే మందులు రావడం లేదని వైద్యులు చెప్తున్నారు.
4-5 రోజుల తర్వాత కొంతమేర స్టాక్ వస్తుందని వాపోతున్నారు. జ్వరం, జలుబు వంటి చిన్న వ్యాధులు, బీపీ, మధుమేహ రోగులకు వచ్చే నిరంతర ఔషధాలకు పెద్దగా ఇబ్బంది లేదని, అయితే దవాఖానా చికిత్సల్లో వాడే ప్రాణాధార మందులకు మాత్రం కొరత ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే 1-2 వారాల్లో అన్ని రకాల మందులకు కొరత ఏర్పడడం ఖాయమని చెప్తున్నారు. ఆల్ ఈఎస్ఐ హాస్పిటల్స్, తర్వాత నిమ్స్ హాస్పిటల్కి అని ఆన్కాలజీ ప్రోడక్ట్, ఆన్కాలజీ ప్లస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, సికేడి ప్రోడక్ట్ అని కాస్ట్లీ ప్రోడక్ట్సే అందరు రేట్ కాంట్రాక్ట్లోనే మేము సప్లై చేస్తున్నామండి. ఇట్లా ఈఎస్ఐ, అదర్ ఏపీ, టీఎస్ఎంఐడిసి అండ్ నిమ్స్లో టోటల్ మాకు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ మాకు ఒక 15 crore వరకు పేమెంట్ ఆగిపోయిందండి. గవర్నమెంట్ని కలిసారా ఏమన్నారు? గవర్నమెంట్ని మేము లాస్ట్ మార్చ్ నుంచి బిఫోర్ మార్చ్ అనుకోండి, న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాము. డైలీ సెక్రటరేట్ వెళ్ళేసి కన్సర్న్ ఆఫీసర్ని మీట్ చేసేసి వాళ్ళకి మేము మెమోరండం అన్ని ఇచ్చేసి ఫాలోఅప్ చేస్తే కూడా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కూడా జస్ట్ తీసేసుకున్నారు మెమోరండం, కానీ ఏమీ పాజిటివ్ ఆన్సర్ ఇవ్వట్లేదు. పేమెంట్ ఇప్పుడు ఎన్నికల ప్రచారం, పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇప్పటికైనా చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఆసుపత్రుల్లో మందుల కొరతతో వేరే దారి లేక ప్రైవేటు దవాఖానాల్లో అధిక ధరలతో కొంటున్నామని రోగులు వాపోతున్నారు.